తెలుగు సినిమా చరిత్రలో అందం, అభినయం, క్రమశిక్షణ, ఇంకా వ్యక్తిత్వం అనే 4 పదాలను ఒకే వ్యక్తిలో చూడాలంటే ముందుగా గుర్తుకు వచ్చే ఒకే ఒక పేరు మన శోభన్ బాబు గారు. కోట్లాది మహిళా అభిమానాన్ని సంపాదించిన రొమాంటిక్ హీరోగా, కుటుంబ కథ చిత్రాల రాజుగా, పౌరాణిక పాత్రకు జీవం పోసిన నటుడిగా ఆయన ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. 1937 జనవరి 14న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ప్రాంతంలో ఉప్పు సూర్యనారాయణరావు, రామతులసమ్మ దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు ఉప్పు శోభన చలపతిరావు. తర్వాత అదే పేరు తెలుగు సినీ చరిత్రలో శోభన్ బాబుగా చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన కుటుంబం సాధారణ మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పటి నుండే క్రమశిక్షణ, వినయం, పెద్దల పట్ల గౌరవం నేర్చుకున్నాడు. అదే విలువలు జీవితాంతం ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. చిన్నప్పటి నుండే శోభన్ బాబు గారు చాలా అందంగా ఉండేవారు. గ్రామంలో ఎవరైనా చూస్తే ఈ అబ్బాయి పెద్దవాడు అయితే చాలా గొప్ప వ్యక్తి అవుతాడని చెప్పేవారని అప్పటివారు గుర్తు చేస్తూ ఉంటారు. ఆటలంటే ఇష్టం, చదువంటే మరీ ఇష్టం. స్కూల్లో మంచి విద్యార్థినిగా పేరు తెచ్చుకున్నాడు. బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత మద్రాసుకు వెళ్ళాలని, అక్కడే చదువుకోవాలని ఆశించారు. అయితే తన మనసంతా సినిమాల వైపే ఉండేదంట. చివరకు న్యాయవాదిగా కాకుండా నటుడిగా మారాలని తను నిర్ణయించుకున్నారు. అప్పట్లో తెలుగు సినిమా అంటే మద్రాస్కి కేంద్రంగా ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడియోల చుట్టూ తిరిగేవారు. ఆ రోజుల్లో సినిమా అవకాశాలు దొరకడం చాలా కష్టం. ఎవరూ వెంటనే హీరో చేయలేదు తనని. చాలామంది నిర్మాతలు "నువ్వు బాగున్నావు, కానీ ఇప్పుడు అవకాశాలైతే లేవు" అని పంపించేవారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. చివరకు ఆయనకు చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది. 1959లో భక్త శబరి సినిమాలో నటించారు. అయితే విడుదలైన తొలి చిత్రం దైవబలంగా నమోదైంది. మొదట్లో చిన్న చిన్న పాత్రలు మాత్రమే వచ్చినా ప్రతి పాత్రను ఎంతో నిబద్ధతతో చేసేవారు తను. మద్రాసులో అద్దెగదిలో ఉంటూ ఒక్కో రోజు అవకాశం వస్తుందేమో అని స్టూడియోలకు వెళ్ళేవారు. కొన్ని రోజులు డబ్బులు లేక ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయంట. ఒకరోజు నేను హీరో అవుతాను అనే నమ్మకాన్ని మాత్రం తను ఎప్పుడూ కోల్పోలేదని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత వచ్చిన వీరాభిమన్యు చిత్రం ఆయన కెరియర్కు పూర్తిగా మలుపు తిప్పిన చిత్రంగా గుర్తింపు పొందింది. అభిమన్యుడు పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఒకసారి హీరోగా గుర్తింపు వచ్చిన తర్వాత తిరిగి వెనక్కి చూసే పరిస్థితి రాలేదు. దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు అందరూ శోభన్ బాబుతో సినిమా చేయాలని కోరుకున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఆయనను తమ ఇంటి మనిషిలా ఆదరించడం ప్రారంభించారు. ఇదే శోభన్ బాబు జీవితంలో అసలైన విజయ యాత్రకు నాంది అయింది. ఒక అవకాశం, ఒక సినిమా, ఒక విజయం ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. శోభన్ బాబు జీవితంలో కూడా అదే జరిగింది. చిన్న చిన్న పాత్రలతో మొదలైన ఆయన సినీ ప్రయాణం కొన్ని సంవత్సరాల్లోనే తెలుగు సినిమా చరిత్రలో సర్వాక్షరాలతో నిలిచిపోయే స్థాయికి చేరుకుంది. శోభన్ బాబు నటించిన వీరాభిమన్యు సినిమా ఆయన కెరియర్కు ఒక పెద్ద మలుపు. అభిమన్యుడు పాత్రలో ఆయన చూపించిన హావభావాలు, డైలాగ్ డెలివరీ, రాజకుమారుడికి తగిన హుందాతనం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అప్పటి నుండి దర్శకులు ఆయనలో ఒక భవిష్యత్ స్టార్ని చూడడం ప్రారంభించారు. విజయం వచ్చిన వెంటనే శోభన్ బాబు అహంకారానికి లోను కాలేదు. ప్రతి సినిమా కోసం గంటల తరబడి స్క్రిప్ట్ చదివేవారు. తన పాత్ర ఎలా ఉండాలి, ప్రేక్షకులకు ఎలా గుర్తుండిపోవాలి అనే విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టేవారు. అందుకే ఆయన నటించిన ప్రతి పాత్రలకు ఒక ప్రత్యేకత అనేది కనిపిస్తుంది. ఆ రోజుల్లో తెలుగు సినిమాలో ఇద్దరు మహానటులు శాసిస్తున్నారు. నందమూరి తారక రామారావు మరియు అక్కినేని నాగేశ్వరరావు. వీళ్ళ మధ్యలో కొత్త హీరోగా నిలబడడం చాలా కష్టం. కానీ శోభన్ బాబు ఎవరిని అనుకరించలేదు. తనకంటూ ఒక ప్రత్యేక శైలి ఏర్పరచుకున్నారు. ఇవన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కొన్ని సంవత్సరాల్లోనే ఒక విషయం స్పష్టమైంది. సినిమా థియేటర్లకు మహిళలు ఎక్కువగా రావడానికి కారణం శోభన్ బాబు. ఆయన సినిమాలు విడుదలైతే మహిళలు కుటుంబాలతో కలిసి చూసేవారు. అందుకే ఆయనను చాలామంది ప్రేమగా లేడీస్ ఫేవరెట్ హీరో అని పిలిచేవారు. ఆ కాలంలో ఇది చాలా అరుదైన గుర్తింపనే చెప్పాలి. శోభన్ బాబు సినిమాల్లో ఎక్కువగా కనిపించే అంశం కుటుంబం, భార్యాభర్తల అనుబంధం, అన్నదమ్ముల ప్రేమ, తల్లిదండ్రుల విలువలు, పిల్లల బాధ్యత. ఇలాంటి భావోద్వేగ కథల్లో ఆయన నటన ప్రేక్షకులకు కంటతడి పెట్టించేది. అందుకే ఆయన సినిమాలను కుటుంబమంతా కలిసి చూసేవారు. 1960ల చివరి నుంచి 1970లలో వచ్చేసరికి శోభన్ బాబు పేరు బాక్సాఫీస్ వద్ద విజయానికి మరో పేరుగా మారింది.
ఆయన నటించిన ఎన్నో సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయి. కొన్ని సినిమాలైతే రజోత్సవాలు జరుపుకున్నాయి. అప్పట్లో పోస్టర్లపై ఆయన ఫోటో కనిపిస్తే సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో ప్రేక్షకులు ఉండేవారంట. ఆయన జీవితంలో అత్యంత ముఖ్యమైన లక్షణం సమయపాలన. షూటింగ్కు ఎప్పుడూ ఆలస్యంగా వెళ్ళేవారే కాదు. సినిమా పూర్తయ్యే వరకు పూర్తి అంకిత భావంతో పనిచేసేవారు. అందుకే నిర్మాతలు ఆయనను ఎంతగానో గౌరవించేవారంట. చాలామంది అనుకునేవారు శోభన్ బాబు అందంగా ఉన్నారు కాబట్టే స్టార్ అయ్యారు. కానీ అది నిజమైతే కాదు. ఆయన విజయం వెనుక ఉన్న అసలు కారణాలు కష్టపడే భావం, పాత్రల ఎంపికల్లో జాగ్రత్త, క్రమశిక్షణ, ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకోవడం, ఇంకా వినయం. ఈ 5 లక్షణాలే ఆయనను అగ్ర హీరోగా నిలబెట్టాయి. శోభన్ బాబు గారి భార్య పేరు శాంతాకుమారి. వీరికి 2 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. సినిమా షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సమయం కేటాయించడానికి ప్రయత్నించేవారు. తన కుటుంబాన్ని మీడియా దృష్టికి దూరంగా ఉంచడం ఆయన అలవాటు. శోభన్ బాబు గారు ఎప్పుడూ తన కుటుంబ సభ్యుల గోప్యతను కాపాడేవారు. ఇంటి విషయాలను బయట చెప్పడం ఆయనకి ఇష్టం ఉండేదే కాదు. అందుకే ఆయన కుటుంబం గురించి చాలా తక్కువ ప్రచారమే ఉన్నప్పటికీ ప్రజలకు కూడా అంతే తెలుసు. ఆయన పిల్లల్లో ఎవరినీ సినీ పరిశ్రమలో హీరోలు లేదా నటులుగా ప్రవేశించలేదు. కుటుంబ సభ్యులు ఎక్కువగా వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యతనిచ్చారు. శోభన్ బాబు గారు దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించగా ప్రేమ కథలు, కుటుంబ కథలు, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తుంటాయంటే నమ్మండి. ఆయన నటించిన జీవన తరంగాలు, కార్తీక దీపం, దేవత, గోరింటాకు, సోగ్గాడు, బంగారం పంజరం వంటి సినిమాలు నేటికీ టెలివిజన్లో ప్రచారమైతే ఎంతో ఆదరణ లభిస్తుంది. 1970 నుండి 80ల శతాబ్దంలో శోభన్ బాబు మహిళా అభిమానులు విపరీతంగా ఉండేవారు. అందుకే ఆయనను తెలుగు సినీ చరిత్రలో లేడీస్ ఫేవరెట్ హీరోగా గుర్తించారు. సినిమాల్లో ఎంత పెద్ద స్టార్ అయినా వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా నిరాడంబరంగా ఉండేవారు. వివాదాలకు దూరంగా ఉండేవారు. సంపాదించిన డబ్బులను జాగ్రత్తగా పెట్టుబడి పెట్టడం తనకి ఉన్న లక్షణాల్లో మరొకటి. 2008లో ఆయన మరణించగా తనకు గుండెపోటుతో మరణించడం జరిగింది. తన వారసత్వం తన పిల్లలకి ఎవరికీ ఇవ్వలేదు. తన మనవళ్ళు మాత్రం యుఎస్లో సెటిల్ అయ్యారు. తను ఒక డాక్టర్గా చేస్తున్నారని మాత్రం తెలుస్తుంది. శోభన్ బాబు వారసత్వం అనేది ఒక సినీ కుటుంబం ద్వారా కొనసాగలేదు. కానీ ఆయన సినిమాలు, పాత్రలు, నటనలు, వ్యక్తిత్వం రూపంలో కోట్లాది తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఇంకా జీవిస్తోంది. అదే ఆయనకు నిజమైన వారసత్వం అనే చెప్పాలి. కొంతమంది నటులు సినిమాల్లో మాత్రమే కనిపిస్తారు. కానీ కొందరు తరపడి ప్రేక్షకుల జ్ఞాపకాల్లో జీవిస్తారు. శోభన్ బాబు అలాంటి అరుదైన మహానటుడు. ఆయన సినిమాలు చూసి పెరిగిన తరానికి ఆయన ఒక మధుర జ్ఞాపకం. కొత్త తరానికి ఆయన ఒక నటన పాఠశాల. శోభన్ బాబు ఇంకా మన మధ్య లేకపోయినా ఆయన పేరు, ఆయన నటన, ఆయన వ్యక్తిత్వం తెలుగు సినిమాలో ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.